హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏంటి అంటే, బాగా నల్లగా మురికిగా అయిపోయిన స్విచ్ బోర్డుని ఎలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఒకే ఒక్క నిమిషంలో వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన ఛానల్లో ఒక ఛానల్ని అయితే ప్రమోట్ చేస్తున్నామండి. మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ఈ ఛానల్లో మనకి లేడీస్కి సంబంధించిన అన్ని బ్యూటీ టిప్స్ ఉంటాయండి. అయితే ఈ ఛానల్లో మనకి హెయిర్కి సంబంధించి మెయిన్ హెయిర్ ఆయిల్స్, అంటే హెయిర్ గ్రోత్కి సంబంధించి హెయిర్ ఆయిల్స్, అలాగే హెయిర్ ప్యాక్స్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. వీటితో పాటుగా మేకప్ వీడియోస్, అలాగే హెయిర్ స్టైల్స్, అలాగే ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. లేడీస్కి సంబంధించిన వీడియోస్, బ్యూటీ టిప్స్ అయితే చాలా ఉన్నాయండి. నేనైతే ఈ ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉంటాను. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి అయితే ఇస్తానండి. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. నేనైతే డైలీ ఈ ఛానల్ అయితే ఫాలో చేస్తానండి. ఈ ఛానల్లో మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి చూసారంటే కనుక మీకు ఒకసారి అర్థమవుతుంది. అలాగే మనకి ఛానల్లో మనకి యూజ్ అయ్యే టిప్స్ అయితే చాలా ఉన్నాయి. కంపల్సరీ ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఛానల్ని వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం స్విచ్ బోర్డులను క్లీన్ చేసే ముందు కంపల్సరీ మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే, మన ఇంట్లోకి పవర్ సప్లై వచ్చే మెయిన్ ఏదైతే ఉంటుందో మెయిన్ అయితే కంపల్సరీ ఆఫ్ చేసి ఉంచుకోవాలి. మెయిన్ని ఆఫ్ చేసిన తర్వాత మనం కంపల్సరీ చెప్పులైతే వేసుకోవాలండి. ఈ రెండు పనులు చేసిన తర్వాతే మనం స్విచ్ బోర్డుని క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. దీనికోసం అయితే నేను ఒక బౌల్లోకి టూత్పేస్ట్ అయితే తీసుకున్నానండి. కోల్గేట్ టూత్పేస్ట్, వైట్ టూత్పేస్ట్ ఏదైనా పర్వాలేదు. ఇక్కడ కోల్గేట్ అనే కదండి, మీరు ఇంట్లో వాడుకునే వైట్ టూత్పేస్ట్ ఏదైనా వాడచ్చు. ఒకవేళ మీ దగ్గర వైట్ టూత్పేస్ట్ కానీ లేదనుకోండి, మనకి మార్కెట్లో జస్ట్ 10 రూపీస్ నుంచే స్టార్టింగ్లో 10 రూపీస్కి కూడా మనకి కోల్గేట్ టూత్పేస్ట్ అయితే దొరుకుతుంది. దీన్నైతే నేను ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. చాలా కొద్దిగా సరిపోతుంది. దీనిలోకి నేను లైట్గా వాటర్ని నేను చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ ఒక 2-3 చుక్కలు మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నాకు అప్లై చేయడానికి ఈజీగా ఉండడం కోసం. మీకు వాటర్ని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా బ్రష్తో పేస్ట్ని డైరెక్ట్గా తీసుకుని కూడా మనం అప్లై చేయొచ్చు. నేను అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాటర్ని నేను చాలా తక్కువ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ థిక్ పేస్ట్ లాగా అయితే వచ్చింది. 2 to 3 డ్రాప్స్ వాటరేనండి నేను ఇక్కడ తీసుకున్నది. మీకు స్విచ్ బోర్డ్కి వాటర్ని పెట్టడం కనుక ఇష్టం లేకపోతే వాటర్ని స్కిప్ చేసి డైరెక్ట్గా పేస్ట్ని కూడా మీరు స్విచ్ బోర్డ్ మీద అప్లై చేయొచ్చు. చూసారు కదా, నాకు థిక్గా పేస్ట్ అయితే ఎలా రెడీ అయిందో. ఇప్పుడైతే మనం దీన్ని స్విచ్ బోర్డ్ మీద అప్లై చేద్దాం. బ్రష్తో మనం పేస్ట్ని అయితే ఇలా అప్లై చేయాలండి. మొత్తం బోర్డు అంతా కూడా మనకి మరకలు ఎక్కడైతే ఉన్నాయో మరకల మీద ఒకసారి రుద్దండి. మనం అప్లై చేసేటప్పుడే మనకి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. మురికంతా కూడా పోతుందండి. నేను వీడియోనైతే కట్ చేయకుండా మ్యాక్సిమం పెట్టడానికైతే ట్రై చేస్తానండి, ఎక్కువ లెంగ్త్ లేకుండా. చూసారు కదా, మనం అప్లై చేసేటప్పుడే మనకి మురికంతా కూడా ఎలా పోతుందో. నేను స్విచ్ బోర్డ్తో పాటుగా పక్కనున్న గోడ మీద మరకలను కూడా నేను క్లీన్ చేస్తున్నానండి. మనకి గోడ మీద కూడా మరకలు అయితే ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. మెయిన్ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు గోడ మీద మరకలు అయితే పెడుతూ ఉంటారు. అంటే క్రేయాన్స్తో మరకలు చేస్తూ ఉంటారు కదా, వాటిని కూడా మనం టూత్పేస్ట్ అప్లై చేసి మనం క్లీన్ చేసుకోవచ్చండి. స్విచ్ బోర్డ్తో పాటుగా మనకి గోడ మీద మరకలు కూడా మనకి క్లీన్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను పేస్ట్ని అప్లై చేస్తున్నప్పుడే క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. నేను వీడియోనైతే ఎక్కడా కట్ చేయలేదు. లైవ్లోనే మనకి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఫస్ట్ ఉన్న బోర్డుకి ఇప్పుడున్న బోర్డుకి మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం అప్లై చేసిన తర్వాత నేను మిగతా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే గోడ మీద అప్లై చేస్తున్నానండి, గోడ మీద మరకలు అయితే పోవడానికి. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత నేనైతే ఒక తడి క్లాత్తో ఇక్కడైతే తుడుస్తున్నానండి. తడి క్లాత్ అంటే నేను ఒక చిన్న కర్చీఫ్ అయితే తీసుకున్నాను. టర్కీ టవల్ టైప్లో ఉంటాయి కదా మనకి మెత్తని కర్చీఫ్లు, వీటినైతే నేను ఒకే ఒకసారి వాటర్లో ముంచి బాగా పిండుకుని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ యూజ్ చేసిన క్లాత్కి వాటర్ అనేది అసలు కొద్దిగా కూడా లేదండి, అంత గట్టిగా అయితే మనం పిండుకోవాలి. ఒకవేళ మీకు తడి క్లాత్ని యూజ్ చేయడానికి భయం కానీ అంటే మీకు ఇష్టం కానీ లేకపోతే మీరు ఇక్కడ పొడిగుడ్డతో కూడా తుడుచుకోవచ్చు.
మనం మెయిన్ అయితే ఆఫ్ చేసాము. అలాగే నేను ఇక్కడ యూజ్ చేసిన తడి క్లాత్‌కి వాటర్ అనేది అసలు కొంచెం గూడా లేదండి. అంత గట్టిగా అయితే నేను పిండుకున్నాను. మీరు ఒకవేళ తడి క్లాత్‌తో గనక తుడిచేలాగైతే మీరు కాటన్ క్లాత్‌ని గానీ లేదంటే సిల్క్ క్లాత్‌ని గానీ తీసుకోకుండా ఇలా మెత్తని క్లాత్ టర్కీ టవల్ టైప్ అయితే మనకి పిండినప్పుడు బాగా గట్టిగా పిండుకోవచ్చు. అలాగే వాటర్ అనేది కొంచెం గూడా ఉండదండి దీనికైతే. ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం కంపల్సరీ ఒక పొడి క్లాత్‌నైతే తీసుకొని దీన్నైతే తుడుచుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తుంటే మనకి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. నేను లెఫ్ట్‌లో పిక్‌నైతే యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో ఉన్న స్విచ్ బోర్డ్‌కి, ఇప్పుడున్న స్విచ్ బోర్డ్‌కి డిఫరెన్స్ అయితే మీకు బాగా తెలుస్తుంది. లాస్ట్‌లో మీరు ఫైనల్‌గా పొడి క్లాత్ అయితే కంపల్సరీ తుడుచుకోండి. మనకి స్విచ్ బోర్డ్ లోపలికి వాటర్ అయితే కొంచెం కూడా వెళ్ళదండి. నేనైతే అంత జాగ్రత్తగా అయితే చేశాను. మనకి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కనీసం ఒక 1 అవర్ పాటు మీరు మెయిన్ అనేది ఆన్ చేయకుండా ఉంటే మన సేఫ్టీ కోసమే నేను చెప్తున్నానండి. మరి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. టెన్షన్ అయితే ఏమీ పడక్కర్లేదు. 1 అవర్ తర్వాత మీరు మెయిన్ అయితే ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనం చాలా ఈజీగా స్విచ్ బోర్డ్‌లనేది క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ టిప్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.